మైనార్టీ వర్గానికి చెందిన అర్హుడైన న్యాయశాస్త్ర నిపుణుని తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా నియమించాలని అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ నాయకులు నిస్సార్ అహ్మద్ బేగ్, అన్వర్లు మాట్లాడారు. తెలంగాణ ప్రాంతం 1956లో ఆంధ్రలో విలీనం అయినప్పటి నుంచి ఇప్పటివరకు న్యాయ విభాగంలో మైనార్టీలకు ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 60 ఏళ్లు గడిచిన అడ్వకేట్ జనరల్, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్, ఉన్నత న్యాయస్థానంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీపీగా సైతం అవకాశం ఇవ్వకపోవడం విస్మయాన్ని కలిగిస్తోందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రత్యేక రాష్ట్రంలోనూ వివక్ష కొనసాగుతుందన్న ఆందోళనలో తామంతా ఉన్నట్లు తెలిపారు. అర్హతలు ఉన్న అవకాశం దక్కపోవడంతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చి తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. कॉन्फ्रेंस कॉल करने का मकसद ये है कि हमको जो है मुसलमान एडवोकेट्स को एडवोकेट जनरल, एडिशनल एडवोकेट जनरल, पब्लिक प्रोसिक्यूटर का पोस्ट 67 इयर्स हो गए हैं आंध्र प्रदेश बन के, फिर उसके बाद तेलंगाना भी बना, अब तक किसी मुस्लिम को नहीं दिए ये, जबकि मुस्लिम एडवोकेट्स में क्वालिफाइड एडवोकेट्स भी थे, उनको नेगलेक्ट करे, उनको नज़रअंदाज करे. आज हम क्योंकि कांग्रेस गवर्नमेंट फिर से पावर में आई, प्रॉमिस करी माइनॉरिटीज़ को हम साथ लेके चलेंगे बोल के, तो हम उनकी प्रॉमिस उनको याद दिलाना चाह रहे हैं कि आप जो है आज वक्त आ गया आपके प्रॉमिस फुलफ़िल करने का, आप फुलफ़िल करिए और की पोस्ट जो एडवोकेट जनरल, एडिशनल एडवोकेट जनरल और पब्लिक प्रोसिक्यूटर का है वो दो बोल के हम मांग रहे हैं उनको. మన ఆంధ్ర రాష్ట్రము 1956 నాడున ఏర్పడింది. అంతకుముందు ఇది మద్రాస్ స్టేట్లో ఉండే. ఆ రోజు నుంచి 1956 నుంచి ఈ రోజు వరకు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మైనారిటీస్ని అడ్వకేట్ జనరల్, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్, లేకపోతే పీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటరు, హైకోర్టు లెవెల్లో ఇప్పుడు వరకు ఏ పార్టీ కూడా అపాయింట్ చేయలేదు. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. మైనారిటీస్లో కూడా కేపబుల్ అడ్వకేట్స్ ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళని యూటిలైజ్ చేసి వాళ్ళ సర్వీసెస్ని ఇది చేసి మైనారిటీస్కి కూడా ఒక ఏమంటారు వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళ ఉన్న పాపులేషన్ ప్రకారము వాళ్ళకు కూడా పొజిషన్స్ ఇచ్చి వాళ్ళని కూడా గౌరవించాలి, వాళ్ళని కూడా రికగ్నైజ్ చేయాలి అని కోరటానికి